హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లే కాదు, నగర శివారులోనే కాదు, మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా నగరాల్లో, జిల్లా కేంద్రాలలో గ్యాస్ ఏజెన్సీల వద్ద మహిళలు అత్యధికంగా లైన్ కడుతున్నారు, ఎగబడుతున్నారు. ఎందుకు ఈ ఆందోళన, ఎందుకు ఈ క్యూ లైన్ అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. అయితే ఈ గ్యాస్ కంపెనీల దగ్గర ఎప్పటికిప్పుడు ఇంత లైన్ ఎందుకు పెరిగింది అనేది ఆలోచిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు గృహిణికి రూ. 2,500 ప్రతి నెల వాళ్ళు హామీ ప్రతి నెల రూ. 2,500 ఇస్తామని, దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం అని, దాంతోపాటు రూ. 500కి గ్యాస్ సిలిండర్ సుమారు ఇప్పుడు రూ. 1,100 ఉన్న గ్యాస్ సిలిండరు రూ. 500కి ఇస్తామని, అది మధ్యతరగతి కుటుంబాలకే కాదు అందరికీ వర్తిస్తుందని కూడా చెప్పారు. ఈ ఈ ఈ లెక్కన ఆల్రెడీ బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం ప్రారంభమైపోయింది. అయితే ఇమ్మీడియేట్‌లీ ఇప్పుడు ప్రజలంతా కూడా గ్యాసు అంటే వచ్చి కూడా 10 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వము. అందరికి కూడా కన్జ్యూమ్స్‌లో జనరల్‌గా సగటు కుటుంబానికి ఒక 30 డేస్, 40 డేస్‌లో సిలిండర్ మార్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ 45 డేస్, 30 డేస్ మధ్యలో కుటుంబానికి వస్తుంది. అంటే గతం 10, 20 రోజులు ప్రారంభిస్తే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మార్చుకునే దశ వస్తుంది. మరి రూ. 500కి ఇస్తారా? ఇంకా వేచి చూడాలా? అనే అనుమానం ఒకవైపు. అయితే ఈలోపు ఒక కండిషన్ తెలిసింది. అదేంటంటే గ్యాస్ సిలిండర్ రూ. 500కే రావాలి అంటే ఆ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి నంబరు ఉన్నటువంటి ఖాతాకు కేవైసీ జరిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధారితమై ఉండాలి. లింక్ చేసి ఉండాలి అని ఒక కండిషన్ చెప్తున్నారు. అది లేని వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఆ గ్యాస్ కంపెనీల ఏజెన్సీ దగ్గరికి వెళ్లి కేవైసీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉన్నటువంటి కోలాహలం. అయితే సహజంగా గ్యాస్ కంపెనీ ప్రతి అకౌంట్‌దారుకి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్‌తో టై అప్ ఉంది. లేని వాళ్ళు కొందరు మాత్రము ఈ 500 ఎక్కడ మిస్ అవుతామని క్యూ లైన్ కడుతున్నారు. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో.